ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా బ్లాగ్స్. నేను మీకు ఈరోజు న్యూ లవ్ బిగిన్స్ అనే డ్రామా పార్ట్ 12ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు నన్ను డైలీ అప్లోడ్ చేయమని చెప్పి. నేను అట్లీస్ట్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో మనకి హీరోయిన్ క్యారేజ్ని చూపిస్తారు. తనకు అర్థమవుతుంది వెనకాల తనకి దొంగలు వెంట పడుతున్నారని చెప్పి. అందుకని తను వెంటనే పొదల్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే అక్కడికి దొంగలు వచ్చి అంతా చెక్ చేస్తూ పొదల దగ్గర కూడా వస్తూ ఉంటే హీరోయిన్ మేట్స్ని కాపాడాలని అక్కడి నుంచి పారిపోతుంది. ఇక్కడ హీరో కోపంగా అడుగుతుంటాడు ఎక్కడ హీరోయిన్ అంటే వాళ్ళు చెప్తారు మేడం మమ్మల్ని కాపాడడంలో తనే వెళ్ళి చిక్కుల్లో ఇరుక్కునింది అని చెప్తాడు. అప్పుడు హీరో అడుగుతాడు ఫోర్త్ ప్రిన్స్ని, హీరోయిన్ తప్పింది తను ఉండే ప్లేస్ కాబట్టి గార్డ్స్ని పంపించమని అడుగుతాడు. అప్పుడు ఫోర్త్ ప్రిన్స్ అంటాడు హీరోయిన్ వెళ్ళింది చాలా ప్రమాదకరమైన ప్లేస్, గార్డ్స్ ఒప్పుకుంటారో లేదో అంటే హీరో అంటాడు నువ్వు వెంటనే గార్డ్స్ని పంపిస్తున్నావా లేదా అని చెప్పి కోపంగా అడుగుతాడు. ఇక్కడ హీరోయిన్ అడవిలో తిరుగుతూ ఉంటుంది. తనకు ఒక ఇల్లు కనపడగానే లోపలికి వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేయమని అడుగుతుంది. వాళ్ళు కూడా సర్లే అని చెప్పి లోపలికి పిలుస్తారు. అక్కడ చూస్తే దొంగలే ఉంటారనమాట. హీరోయిన్ దొంగల దగ్గరికి వెళ్ళి ఇరుక్కుపోతుంది. ఇక్కడ హీరో అడవి మొత్తం చెక్ చేసి దొంగలు ఉన్న ప్లేస్కి వస్తాడు. అక్కడ అడుగుతాడు తను ఎక్కడ అంటే వాడు చెప్తాడు హీరోయిన్ చంపేసామేమో అని చెప్తాడు. అప్పుడు హీరో కోపం వచ్చి తనని గట్టిగా కొడతాడనమాట. అప్పుడు తను చెప్తాడు హీరోయిన్ చాలా తెలివిగా మా నుంచి తప్పించుకునింది అని చెప్తాడు. ఇక్కడ హీరోయిన్ అడవిలో లైట్ ఎగిలించుకొని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ కాలు జారి కింద పడిపోతుంది. తన లైట్స్ కూడా వెగలడం ఆగిపోతాయి. అప్పుడు హీరోయిన్ అంటుంది ఓ గాడ్ నేను ఆకలి వల్ల కానీ చలి వల్ల కానీ చనిపోకూడదు, నాకు సిక్స్త్ ప్రిన్స్ని చూడాలని ఉంది ప్లీజ్ గాడ్ అని చెప్పి కోరుకుంటుంది. అప్పుడే అక్కడికి సిక్స్త్ ప్రిన్స్ వస్తాడు. వెంటనే వెళ్ళి సిక్స్త్ ప్రిన్స్ని హక్ చేసుకుంటుంది. హీరో తన్ని బ్యాక్ సైడ్ కూర్చోపెట్టుకొని తీసుకొని వస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి ఫుడ్ తినిపిస్తూ ఉంటే హీరో అంటాడు నేను ఇక్కడ అంతా స్టేబుల్గా ఉందని చెప్పాను కదా నువ్వు ఎందుకని ఇక్కడికి వచ్చావంటే హీరోయిన్ అంటుంది అదేంటి నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావని చెప్పి ఫోర్త్ ప్రిన్స్ వైఫ్ చెప్పింది, అయితే తను కావాలని నాతో అలా చెప్పిందా అని అంటుంది. అప్పుడే అక్కడికి ఫోర్త్ ప్రిన్స్ వచ్చి లీవా నీకు ఎలా ఉంది అంటాడు. దాంతో హీరో తన్ని బయటికి తీసుకొని వచ్చి నువ్వు పొలిటికల్ విషయంలో ఫ్యామిలీని తీసుకొని రావద్దు, అలా చేస్తే నేను నిన్ను చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే ఎంపరర్ ఫోర్త్ ప్రిన్స్ చేసిన వర్క్ని చూసి మెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు థర్డ్ ప్రిన్స్ అంటాడు అవును ఫాదర్ ఫోర్త్ ప్రిన్స్ ఎంత బాగా రాశాడో కదా, కానీ మన సిక్స్త్ ప్రిన్స్కి రాయడానికి కూడా టైం లేదు ఎందుకంటే ప్రజలకి హెల్ప్ చేయడంలో తను నిమగ్నమై ఉన్నాడు అని చెప్పి సిక్స్త్ ప్రిన్స్కి ఫేవర్గా మాట్లాడతాడు. ఇక్కడ ఫోర్త్ ప్రిన్స్ వైఫ్ చేసిన పని సిక్స్త్ ప్రిన్స్ మదర్కి అర్థమయ్యి తన్ని పిలిపించి బుక్స్ అన్ని కాపీ చేయమని చెప్తుంది. అప్పుడు తను అంటుంది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని కాపీ చేయడం కుదరదు అంటే మదర్ అంటుంది ఏం పర్లేదు నేను డాక్టర్ని పిలిపించాను, నువ్వు ఏ క్షణంలో కళ్ళు తిరిగి పడిపోయినా సరే వాళ్ళు నేను చెక్ చేస్తారు, అయినా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈవిల్గా ఆలోచించకూడదు, అలా చేస్తే బిడ్డ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తుంది. అలా తను పనిష్మెంట్ అయ్యాక తన రూమ్కి వెళ్ళి అంటుంది ఈ కూకోబెన్కి చాలా పొగరు పెరిగిపోయింది, ఒక్కసారి తన కొడుకు చనిపోతే ఎలా అవుతుందో చూడాలి, అయినా పరిస్థితుల్లో ఏం చాలా అర్థం కావడం లేదు నాకు, వెంటనే నేను ఫోర్త్ ప్రిన్స్కి లెటర్ రాయాలని చెప్పి మేట్తో అంటుంది. ఇక్కడ హీరోయిన్తో మాట్లాడుతూ హీరో కళ్ళు తిరిగి పడిపోతాడు. ఫోర్త్ ప్రిన్స్కి తన సర్వెంట్ చెప్తాడు మేడంకి చాలా స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇచ్చారంట, తను చాలా బాధలో ఉంది అంటే ఫోర్త్ ప్రిన్స్ అంటాడు ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా స్టేబుల్ అయింది కాబట్టి నేను వెంటనే మ్యాన్షన్కి వెళ్తున్నాను అని చెప్పి అంటాడు. అప్పుడే అక్కడికి సిక్స్త్ ప్రిన్స్ సర్వెంట్స్ వచ్చి చెప్తారు సార్ సిక్స్త్ ప్రిన్స్కి హెల్త్ ఏం సరిగ్గా లేదు డాక్టర్ని పంపించండి అంటే తను అంటాడు సరే డాక్టర్ని తీసుకెళ్ళండి అని చెప్తాడు. ఆ తర్వాత తనకి తన వైఫ్ రాసిన లెటర్ గుర్తుకొస్తుంది, మనం ఈ టైంలో ఒకరిని మోసం చేయడమే మంచిది అని చెప్పి అంటుంది. అప్పుడు తను సర్వెంట్తో చెప్తాడు తన దగ్గరికి డాక్టర్ని పంపించద్దని చెప్పి అంటాడు. ఇక్కడ సర్వెంట్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు వాళ్ళు డాక్టర్ని పంపించలేదు నాకు ఏదో అనుమానంగా ఉంది అని చెప్తాడు. ఇక్కడ సిక్స్త్ ప్రిన్స్కి హెల్త్ పాడైపోతూ ఉంటుంది. కట్ చేస్తే ఎంపరర్ దగ్గరికి ఫోర్త్ ప్రిన్స్ వెళ్తాడు. ఎంపరర్ అడుగుతాడు సిక్స్త్ ప్రిన్స్ రాలేదా అంటే తను చెప్తాడు లేదు ఫాదర్ తన హెల్త్ సరిగ్గా లేదు, తను రెస్ట్ తీసుకోవడం మంచిదని రాలేదు అంటే ఎంపరర్ అంటాడు అయితే వెంటనే డాక్టర్ని పంపించండి అని అడుగుతాడు. కానీ ఫోర్త్ ప్రిన్స్ అంటాడు తను ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నాడు అవసరం లేదు అని చెప్పి అంటారనమాట. ఇక్కడ హీరోయిన్ సరిగ్గా ఫుడ్ లేక మెడిసిన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రజలంతా వచ్చి తనకి హెల్ప్ చేస్తారనమాట.
ఫుడ్ అంతా కూడా. దాంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా రోజులు గడిచే కొద్దీ హీరో రికవర్ అవుతూ ఉంటాడు. తన మెలకువలో రాగానే హీరోయిన్ అంటుంది, నీకు తెలుసా నేను ఎంత భయపడ్డానో, అడవిలో ఉన్నప్పుడు కూడా నేను ఇంతగా భయపడలేదు అని చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, నువ్వు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యావా అంటే హీరోయిన్ అంటుంది, లేదు, మనం ఎప్పుడు కూడా ఇలాగే జీవితం మొత్తం కలిసి ఉందాము, చాలా హ్యాపీగా అని చెప్పి ప్రామిస్ చేస్తుంది. ఇక్కడ ఫోర్త్ ప్రిన్స్ తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. తన వైఫ్ అంటుంది, ఏంటి డాక్టర్ని పంపించమన్నారా, అయినా చాలా రోజులు గడిచిపోయాయి, ఇప్పుడు సిక్స్త్ ప్రిన్స్ బతుకున్నాడో లేదో కూడా తెలీదు, పంపించుకోనిలే అని చెప్పి అంటారు. ఇక్కడ హీరోయిన్ సిక్స్త్ ప్రిన్స్ చాలా హ్యాపీగా టైంని స్పెండ్ చేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత హీరో ప్యాలెస్కి వెళ్తాడు. ఎంపరర్ అడుగుతాడు, నీకు ఇప్పుడు ఎలా ఉంది అంటే హీరో అంటాడు, నాకు బాగుంది ఫాదర్ అని చెప్తాడు. దాంతో ఎంపరర్, రేపటి నుంచి నువ్వు కోర్టులో అసెంబుల్ అవ్వు అని చెప్తాడు. ఫోర్త్ ప్రిన్స్ దగ్గరికి వచ్చేతలకి, నువ్వు చాలా మంచి వర్క్ చేసావు, చాలా మంచి పనే చేసావు, నేను విన్నాను, కాబట్టి నువ్వు 3 నెలల పాటు కోర్టులో అసెంబుల్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమీ అర్థం కాక ఫోర్త్ ప్రిన్స్ తన వైఫ్తో చెప్తాడు. తను అంటుంది, నువ్వు ఈ చిన్న విషయానికి గివప్ చేయాలనుకుంటున్నావా, మనం చేసిన పని ఇంకా మనం ముందుకు రావాలి అని చెప్పి అంటుంది. అప్పుడు తను అంటాడు, మనం ఎందుకని ఇవన్నీ వదిలేసి పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయకూడదు అంటే తను అంటుంది, మన బిడ్డ కోసం మనం ఇదంతా చేయాలి, మన ఫేట్ని మనమే నిర్ణయించుకోవాలి, వేరే వాళ్ళు కాదు అని చెప్పి అంటుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్లు తన రూమ్లో ఉంటారు. హీరో అడుగుతాడు, నేను నా రూమ్కి వెళ్ళేదా అంటే హీరోయిన్ అంటుంది, లేదు, నేను నీ దగ్గర పనుకొని నాకు అలవాటు అయిపోయింది, మనం ఇక్కడే పనుకుందామని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా పనుకొని ఉంటే హీరోయిన్ అంటుంది, అప్పుడు హీరోయిన్ లేచి లైట్స్ ఆఫ్ చేద్దామని చూస్తుంది. అది మన హీరోకి ఇంకోలా అర్థమయ్యి తన డ్రెస్ని తీస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను జస్ట్ లైట్స్ ఆఫ్ చేద్దామని లేచాను అంటే హీరో ఏం అవసరం లేదు పనుకో అని చెప్పి అంటాడు. హీరోయిన్ అంటుంది, నేను ఎంత భయపడ్డాను నీకు హెల్త్ సరిగ్గా లేనప్పుడు, షిన్ స్టేట్ రూల్ ప్రకారము నాకు తల తీసేసి ఉండేవారు, అయినా సరే నేను దానికి భయపడలేదు, నువ్వు నాతో ఉన్నంత వరకు నాకు చావు గురించి ఎటువంటి భయము లేదు అని చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, అదేంటి, మనకు పెళ్ళైన కొత్తలో నేను చావాలనే కదా నువ్వు కోరుకున్నావు అని చెప్తాడు. దాంతో హీరో మౌత్ని స్టాప్ చేయడానికి తను వెళ్ళి కిస్ చేస్తుంది. మన హీరో అదే అదునుగా తీసుకొని కావాలనే తనని టీస్ చేస్తూ ఉంటాడు, వీడో అని చెప్పి. అన్నిసార్లు కూడా మన హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ పైకి వెళ్తాడు. తను అంటాడు, నీ డ్రెస్లో చాలా పాకెట్స్ ఉన్నాయంట కదా ఫుడ్ని దాచిపెట్టడానికి అంటే హీరోయిన్ అంటుంది, లేదు అంటుంది. అప్పుడు హీరో అంటాడు, లేదు నేను నమ్మను, నేనే చెక్ చేయాలని చెప్పి హీరోయిన్ని చాలా పాజిటివ్గా కిస్ చేస్తాడనమాట. అలా వాళ్ళిద్దరూ కూడా పాజిటివ్ ఇంటిమేట్ నైట్ని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ ఎంపరర్కి హెల్త్ సరిగ్గా ఉండదన్నమాట. అప్పుడే అక్కడికి ఫోర్త్ ప్రిన్స్ వచ్చుంటాడు. తను మాట్లాడడానికి ఎంపరర్ ఇంకా కాక తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. నువ్వు సాంగ్తో ఉన్నప్పుడు నేను అనుకున్నాను నువ్వు అలాంటి వాడివి కాదు అని చెప్పి, కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, నీ బ్రదర్ ప్రాణాలనే నువ్వు తీయాలనుకుంటావా, సాంగ్ కూడా అలాంటి తప్పే చేశాడు అంటుంటే ఫోర్త్ ప్రిన్స్ అంటాడు, ఫాదర్ ఐ స్వేర్ మీకు హెల్త్ సరిగ్గా లేదు, ఇలా చెప్తే మీకు ఏమన్నా అవుతుందని నేను అలా చెప్పాను, అందులో కావాలని చేసింది ఏమీ లేదు అంటే ఎంపరర్ అంటాడు, నాకు అన్నీ తెలుసు నువ్వు ఎలా చేసావంటే. అప్పుడు ఫోర్త్ ప్రిన్స్ అంటాడు, ఫాదర్ ప్లీజ్ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి తప్పు చేయను ఫాదర్ అంటాడు. దాంతో ఎంపరర్ అంటాడు, నీ క్షమాపణని నిజాయితీగా ఉందని అనుకుంటున్నాను, ఇంకెప్పుడు కూడా నువ్వు అలా చేయొద్దు అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఫిజిషియన్ వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు, మీకు లోపల ఇన్ఫెక్షన్ ఉంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సాంగ్ వాళ్ళ వైఫ్ ఉంటుందన్నమాట. తను అంటుంది, మీరు ఏ ప్లేస్ ఎంచుకోకుండా నా ప్లేస్కి ఎందుకు వచ్చారు, మీకు ఎంతమంది కొడుకులు ఉన్నారు, వాళ్ళ ఎవరి దగ్గర కూడా మీ లైఫ్ సేఫ్టీగా ఉంటుందని మీకు కనపడలేదు, ఎందుకంటే మీరు చాలా స్కామ్స్ చేశారు, అందుకే వాళ్ళెవరూ కూడా మీ మీద కేర్ చూపించడం లేదు, మీరు ఎప్పటికీ ఒంటరి వ్యక్తే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి ఎంపరర్ చాలా బాధపడతాడు. కట్ చేస్తే కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. అంతా కూడా మినిస్టర్స్ వచ్చుంటారు, ఎందుకని సభని ఏర్పాటు చేయలేదు అంటే అప్పుడు సర్వెంట్ వచ్చి చెప్తాడు, ఎంపరర్కి హెల్త్ సరిగ్గా లేదు, మీ వర్క్ను మొత్తం నాకు ఇవ్వండి అని చెప్పి అంటారు. అప్పుడు ఫోర్త్ ప్రిన్స్కి ఫేవర్గా ఉన్న మినిస్టర్ అడుగుతాడు, ఎంపరర్ ఎవరిని కూడా కలవడం లేదంట, వాళ్ళ సన్స్ని కూడా, మనం ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ని నిర్ణయించాలి అంటుంటే అప్పుడు హీరో అంటాడు, అది విషయము నీకు సంబంధించింది కాదు అని చెప్పి కోపడుతుంటే ఫోర్త్ ప్రిన్స్ అంటాడు, అలా కాదు, మన ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి అని చెప్పి అంటుంటే, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని నువ్వు అనుకుంటున్నావు, ఈ విషయంలో ఏం మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన మ్యాన్షన్కి వెళ్ళాక హీరోయిన్తో అంటాడు, అందరూ కూడా నన్ను అడుగుతున్నారు నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని, ఎవరికి కూడా ఎంపరర్ హెల్త్ గురించి ఎటువంటి బాధ లేదు అంటుంటే హీరోయిన్ అంటుంది,
అంటుంది, అలా ఏం కాదు, మీ బ్రదర్స్ కూడా నీలాగే ఆలోచిస్తున్నారు, నీలాగే ఎటువంటి లాభాన్ని కోరుకోకుండా ఎంపరర్ హెల్త్ గురించి వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని చెప్పి కంఫర్ట్ చేస్తుంది. అప్పుడు హీరో అంటాడు, నేను ఎంపరర్ని చూడలేకపోతున్నాను, ఎవరిని కూడా తన లోపలికి రానియడం లేదు అంటే హీరోయిన్ అంటుంది, నాకు తెలుసు తన్ని ఎవరిని లోపలికి రాణిస్తాడు అని చెప్పి అంటుంది. కట్ చేస్తే ఫిఫ్త్ ప్రిన్స్ ఎంపరర్ని కలవడానికి వెళ్తాడు. తెర వెనకాల నుంచి అడుగుతాడు అనమాట, ఫాదర్ మీకు ఎలా ఉంది అంటే ఎంపరర్ చెప్తాడు, నాకు ఆరోగ్యం బాగుంది అని చెప్పి దగ్గుతాడు అనమాట. దాంతో ఫిఫ్త్ ప్రిన్స్కి లోపలికి వెళ్తాడు సర్వెంట్ని తోసేసి. అప్పుడు తను అంటాడు, ఫాదర్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఇంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకని మీరు కలవనివ్వడం లేదు, నాకు తెలుసు మీరు భయపడుతున్నారు మీకు ఏదైనా అవుతుందని చెప్పి. ఫాదర్ మేమందరం కూడా మీ పట్ల కేర్ తీసుకుంటున్నాము, మీరు నెక్స్ట్ మంత్ మీ బర్త్డే వస్తుంది, అయినా సరే మీరు ఈ తెర వెనకాలే ఉండి మీ బర్త్డేని జరుపుకుంటారా అంటే తను అంటాడు, నా బర్త్డే నీకు ఇంకా గుర్తుందా అంటే అవును ఫాదర్ అంటాడు. దాంతో ఎంపరర్ హ్యాపీగా ఫీల్ అయ్యి తన షోల్డర్స్ మీద తన తల పెట్టుకొని పీస్ఫుల్గా పనుకుంటాడు అనమాట. అలా 10 days గడిచిపోతాయి. ఎంపరర్ కొంచెం రికవర్ అయ్యి అందరితో కలిసి ఫుడ్ తింటూ ఉంటాడు. తను 6th ప్రిన్స్తో అంటాడు, నెక్స్ట్ మంత్ నీకు లీవ్ అయ్యి వెడ్డింగ్ని అరేంజ్ చేద్దాము, వెంటనే కూడా ఎడిట్ని రెడీ చేయించు అంటాడు. దాంతో 6th ప్రిన్స్ చాలా హ్యాపీగా థ్యాంక్స్ ఫాదర్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సర్వెంట్ వచ్చి చెప్తుంది, 4th ప్రిన్స్ మేడం వచ్చారంటే సర్లే వాళ్ళనిద్దరిని లోపల పంపిమని ఎంపరర్ అంటాడు. వాళ్ళు అంటారు, మీకు హెల్త్ ఎలా ఉంది ఫాదర్ అంటే ఎంపరర్ అంటాడు, నువ్వు ఇప్పుడు నిండు నెలలు కదా, ఎందుకని నువ్వు తన్ని ఇక్కడికి పిలుచుకొని వచ్చావంటే అప్పుడు జిన్ వైఫ్ అంటుంది, నాకు ఇప్పుడు హెల్త్ స్టేబుల్గానే ఉంది ఫాదర్ అని చెప్తుంది. అప్పుడు ఎంపరర్ ఉంటాడు, అయినా సరే నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి జున్తో అంటాడు. జున్ కూడా అక్కడి నుంచి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, మనము ముందుకు స్టెప్ తీసుకోవాలి, లేకపోతే మనం ఎన్రోల్ చేసిన దానికి ఎటువంటి లాభం ఉండదు, కాబట్టి ఎంపరర్ పుట్టిన పొద్దే నేను డెలివరీ అవ్వాలనుకుంటున్నానని చెప్తుంది. అప్పుడు 4th ప్రిన్స్ అంటాడు, అదేంటి నువ్వు చాలా వీక్గా ఉన్నావు కదా, ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పినా కూడా తను వినదనమాట. అలా కొన్ని రోజులు గడిచిపోగానే ఈ ఎంపరర్ బర్త్డే కూడా వస్తుంది. డాక్టర్ చెక్ చేసి మీ హెల్త్ ఇప్పుడు చాలా స్టేబుల్గా ఉంది, కానీ మీరు కొంచెం డైట్ తీసుకోవాలని చెప్తూ ఉంటాడు. ఇక్కడ ప్రిన్సులు కూడా ఉండి తనకి విష్ చేసి అందరూ హ్యాపీగా ఉంటే అప్పుడు అక్కడికి సర్వెంట్ వచ్చి చెప్తాడు, 4th ప్రిన్స్కి బాబు పుట్టాడంట, మిమ్మల్ని చూడ్డానికి వచ్చారని చెప్తాడు. ఎంపరర్ కూడా సర్లే అని చెప్పి లోపల పిలిపించి బాబుతో కాసేపు ఆడుకుంటాడనమాట. అప్పుడు 4th ప్రిన్స్ అంటాడు, ఇతను ఎల్డెస్ట్ గ్రాండ్ సన్ కాబట్టి మీకు మీరే కూడా పేరు పెట్టాలని చెప్తాడు. అప్పుడు ఎంపరర్ సరే నేను ఆలోచించి చెప్తాను నీకు అని చెప్పి జున్ని పంపించేస్తాడు. అలా వాళ్ళంతా వెళ్ళిపోయాక ఎంపరర్ తన సర్వెంట్తో అంటాడు, నాకు ఇప్పుడే అర్థమైంది, ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, క్రౌన్ ప్రిన్స్ని నిర్ణయించాల్సింది నేనే కాబట్టి ప్రజలకి నచ్చింగా ఉండే ప్రజలకి అనుగుణంగా ఉండే వ్యక్తినే నేను నిర్ణయిస్తాను అన్ని ఆలోచించి అని చెప్తాడు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఎంపరర్ని ఎవరు ఎంచుకుంటారో అనేది నెక్స్ట్ వీడియోలో ఎంపరర్ ఎవరిని ఎంచుకుంటాడు అనేది చూసేద్దాము. హీరోయిన్ని మ్యారేజ్ చేసుకోవడానికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఒప్పించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో అనేది కూడా చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.